మార్చి 28, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం ధర్మరాజ దశమి. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి దశమి. ఉదయం 8:45 వరకు తదుపరి ఏకాదశి. వారం శనివారం. నక్షత్రం పుష్యమి. మధ్యాహ్నం 2:50 వరకు తదుపరి ఆశ్లేష. యోగం సుకర్మ. రాత్రి 8:06 వరకు తదుపరి ధృతి. కరణం గరజి. ఉదయం 8:45 వణజి. రాత్రి 8:13 తదుపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 8:35 నుంచి 10:09 వరకు. అభిజిత్ కాలం పగలు 11:48 నుంచి 12:37. వర్షం రాత్రి 3:31 నుంచి 5:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:43. రాహుకాలం ఉదయం 9:09 నుంచి 10:41. గుళిక కాలం ఉదయం 6:06 నుంచి 7:37. యమగండం మధ్యాహ్నం 1:44 నుంచి 3:16. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:06 నుంచి 8:32. సంగమకాలం 8:32 నుంచి 10:59. మధ్యాహ్న కాలం 10:59 నుంచి 1:26. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:26 నుంచి 3:53. ఆబ్దికం తిథి చైత్ర శుద్ధ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:20. ప్రదోషకాలం సాయంత్రం 6:20 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:49. నిశీదికాలం రాత్రి 11:49 నుంచి 12:36. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుంచి 5:18. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:16, సాయంత్రం 6:20 విజయవాడ. ఉదయం 6:14, సాయంత్రం 6:29 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి కర్కాటక. మార్చి 28, 2026 శనివారం. రాశి ఫలాలు. మేషం. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభం. ఆర్థిక వ్యవహారాల్లో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ముఖ్య వ్యవహారాల్లో ప్రతిబంధకాలుంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి. మిథునం. నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ విషయంపై అధికారులతో చర్చలు అనుకూలించవు. సింహం. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహకరంగా సాగుతాయి. కన్య. వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తుల. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిస్తంభనలు కలుగుతాయి. దూర ప్రయాణాలు సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృశ్చికం. సోదరులతో కలహాల సూచనలు కనిపిస్తున్నాయి. నూతన రుణాలు చేస్తారు. గృహంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాల్లో ఊహించని స్థాన చలన సూచనలున్నాయి. ధనస్సు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. మకరం. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. కుంభం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలహాలు సూచనలు కనిపిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి.
వ్యాపారాల్లో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. మీనం, వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కొన్ని పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తిగా చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.